బిగ్ టీవీకి మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. దుబాయ్లో ఓ మహిళ పడుతున్న ఇబ్బందులను వెలుగులోకి తీసుకొచ్చింది బిగ్ టీవీ. దీంతో మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ ఇష్యూని తన దృష్టికి తీసుకొచ్చినందుకు బిగ్ టీవీకి ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు. త్వరలోనే బాధిత మహిళ జ్యోతిని సేఫ్గా స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. నాలుగు నెలల క్రితం ఉపాధి కోసం జ్యోతి అనే మహిళ అబుదాబి వెళ్ళింది. పని ఎక్కువైందని, భోజనం, సరైన వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఇండియాకి రప్పించాలని ప్రాధేయపడింది. జ్యోతిది అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం శివారు వీధివారిలంక గ్రామం. నా పేరు జ్యోతి అండి. కపిలేశ్వరం మండలం వీధివారిలంక గ్రామం. అయితే మాకున్న ఆర్థిక సమస్యను బట్టి నేను ఒక ఏజెంట్ నమ్మి నేను అబుదాబి వచ్చానండి. ముగ్గురు ఉంటారు. నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టారండి. ఇక్కడైతే ముగ్గురు లేరు. ఒక్కరి దాన్ని చేయాలి పని అంతా. అలాగే చేయించుకుంటున్నారు. అయితే సరిగ్గా తిండి పెట్టడం లేదు, అలాగే సరిగ్గా జీతం ఇవ్వడం లేదు, ఇంటి చేసుకోనివ్వడం లేదు. అలాగే నేను వచ్చిన దగ్గర నుంచి పని ఎక్కువైపోయి నాకు అసలే ఒంట్లో బాగుంటలేదు. ఆవేశం వచ్చి గుండెలు ఆగేసి ఎన్నుముకతో ఎంతో బాధపడుతున్నాను. హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు ఇమ్మంటే అస్సలు పట్టించుకోరు, అసలు ఏమి ఇవ్వరు. అలాగే చేద్దాం పని నువ్వు అనేసి అంటున్నారు. పంపించమంటే పంపించినట్టున్నారు. నేనైతే చాలా బలహీనత అయిపోయి నేను నిల్చోలేని పరిస్థితిలో ఉన్నట్టున్నాను. అలాగే చేస్తున్నాను. ఏం చేయాలో తెలియక నేను వీడియో పెడుతున్నాను. దయచేసి వీడియో చూసిన పెద్దలు, అధికారులు స్పందించి నన్ను నరకం నుంచి నన్ను తప్పించి నా బిడ్డల దగ్గరికి, నా భర్త దగ్గరికి నన్ను ఇంటికి చేర్చండి. చాలా 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 నీరసం వచ్చేసి చాలా బాధపడుతున్నాను. నేను అసలు చూడలేదు. నన్ను తీసుకొచ్చినట్టు కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉండలేక, ఇంటికి రాలేక, ఏం చేయాలో తెలియక చావుకి బ్రతికి మధ్యలో ఉన్నాను. దయచేసి వీడియో చూసి పెద్దలందరూ సహకరించి సహాయం చేసి ఆదుకోండి ప్లీజ్. ఈ వీడియో చేసిన తర్వాత నేను ఎలా ఉంటానో ఏంటో నాకే తెలీదు. చాలా భయంగా ఉంటుంది ఇక్కడ. అసలు 2 రోజులు కూడా అన్నం పెట్టకు, ఒకసారి చాలా వేదన. దయచేసి సహాయం చేసి నన్ను ఆదుకోండి ప్లీజ్. నన్ను ఇంటికి తీసుకెళ్ళండి, నా బిడ్డల దగ్గరికి సహాయం చేయండి. పెద్దలందరూ కలిసి సహాయం చేయండి. మాది ఇదివరలంక అండి. జ్యోతి మా చెల్లండి. మా జ్యోతి ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి మా మధ్య గారు పంపిందండి. పంపితే ఆ వీడియో చూపించాడండి. మాకు చూపించినాకండి చాలా ఇబ్బంది పడుతుందండి. ఆ వీడియో చూసిన కాడి నుంచి పిల్లలు చాలా బాధపడుతున్నారండి, ఏడుతున్నారండి. ఏడుతుంటే మా చూడలేకపోతున్నామండి. చాలా బాధపడుతుందండి. అందుచేత మీరు ఏం చేస్తారో చేసండి, ఆవిడ్ని మాకు పంపించేలా చూడండి. అదే మేము కోరుకుంటున్నామండి బాబు. మాకు ఇంట్లో ఇబ్బందుల వల్ల మా మిస్సెస్ బయటికి పంపించానండి. పంపింది గన్నవరం ఏజెంట్ ద్వారా వెళ్ళిందండి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 3 నెలలు అవుతుందండి వెళ్ళి. ఇప్పుడు చాలా ఇబ్బందులు పెడుతున్నారంటే వాళ్ళు. అయితే వచ్చేతను అనేసి నాకు అప్పుడు 3 రోజులు ఒకసారి ఫోన్ చేస్తుందండి. ఫోన్ కూడా తీసేసుకునేలా ఉన్నారంటండి. అయితే ఇలాగా హాస్పిటల్ తీసుకెళ్ళమని, ఒంట్లో పోలేదు హాస్పిటల్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్తలేదంటండి. భోజనం కూడా పెట్టట్లేదంటే, సరిగ్గా చూడలేదంటండి. నేను పైనుంచి దూకేస్తాను అనేసి డాబా పైన దూకేస్తానని చెప్పేసి నాతో ఫోన్ మాట్లాడి చెప్పిందండి. అయితే నువ్వు అలాగా మామూలుగా నాతో చెప్పగానే ఇలాగని చెప్పేసి అనగానే నేను సరే నేను తీసుకొచ్చి బాధ్యత మామూలుగా నేను అవలోకం మీడియా ద్వారా నేను రప్పించుకుంటాను, నువ్వు కంగారు పడకు అని చెప్పేసి నేను అన్నానండి. నాకున్న బిడ్డలు కూడా ఏడ్చేస్తున్నారండి. నా పిల్లలిద్దరు ఏడుతున్నారండి అని చెప్పేసి నేను మీడియాకి ఇచ్చానండి. ఇప్పుడు నా బిడ్డలు ఏడ్చేస్తున్నారండి. మా అమ్మని తీసుకురమ్మనేసి అధికారులని కోరుతున్నామండి. మేమన్నా మా బిడ్డలని మీరు త్వరగానే నా భార్యని మా దగ్గర చేర్చమని అడుగుతున్నామండి.